ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమను మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం గత 2 దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. అందులో నుంచి మనం మొదటిగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటటువంటి మొదటి ఆజ్ఞలో తండ్రిని దేవుడిని మొదటిగా మనం ధ్యానం చేశాము. నిన్నటి దినాన అదే ఆజ్ఞలో నుంచి కుమారుడైన యేసు ప్రభు దేవుడు అనే విషయాన్ని ధ్యానం చేశాము. అలాగే ఈరోజు మరి 3వ వర్తమానంగా తత్వములోని త్రియేక దేవునిలోని పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు అని అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చెప్పినటువంటి మొదటి ఆజ్ఞలో ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవాను నేనే అంటాడు. నేనే అంటే ఏకవచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటాడు. ఇక్కడ ఈ మాట చెప్పింది ఏకైక దేవుడు, ఆయన త్రియేక దేవుడు. మరి వాక్యమైన దేవుడిగా చెప్పిన, సృష్టికర్తైన దేవుడిగా చెప్పిన, యెహోవా దేవుడిగా చెప్పిన, తండ్రి అయిన దేవుడిగా చెప్పిన, పరిశుద్ధాత్మ దేవుడిగా చెప్పిన, ఏ రీతిగా చెప్పినా మన దేవుడు ఒక్కడే, అసలు ఉన్న దేవుడు ఒక్కడే. ఆ దేవుడే చెప్పినట్టు. పరిశుద్ధాత్మ దేవుడేమి అనడు. యెహోవా దేవుడు కదా మోషేకి చెప్పింది ఆ 10 ఆజ్ఞలు, నేను కాదు కదా అని అనడు. ఎందుకంటే ఇద్దరు ఒకటే. అలాగే తండ్రి అయిన దేవుడు అట్లా అనడు, ఎందుకంటే ముగ్గురు ఒకటే. కాబట్టి ఈ మొదటి ఆజ్ఞలో నేనే మీ దేవుడుని అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. కాబట్టి ఆ ఉన్న దేవుణ్ణి మనం క్రమముగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మొదటిగా తండ్రి అయిన దేవుణ్ణి, రెండవదిగా యేసుక్రీస్తు దేవుణ్ణి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో మనకు చెప్పబడ్డాడు. ఏమిటి ఆ ప్రత్యేకత అనంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం దయచేసి చూడండి. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అది ప్రత్యేకత. అంటే ప్రత్యేకమైన దేవుడని కాదు, లేక యేసు ప్రభు కంటే మించిన దేవుడని కాదు. ముగ్గురు అక్కడే, ముగ్గురు ఒక్కడే దేవుడైనప్పుడు ఒకరిని మించిన వారు ఒకరు అని, ఒకరి కంటే ఒకరు తక్కువ అనేది ఏమీ ఉండదు. ముగ్గురు కలిసి ఒకే దేవుడిగా ఉన్నారు. ఇప్పుడు మనిషి శరీరము ఆత్మ వేరుగా ఉంటుందిగా. చనిపోయిన మనిషిలోంచి ఆత్మ బయటకు వస్తే ఆత్మ కూడా అదే రూపం, అదే శరీరం ఏ రూపంలో ఉందో అదే ఆత్మ కూడా అదే రూపంలో ఉంటుంది. ఆత్మ ఏ రూపంలో అదే రూపంలో శరీరం ఉంటుంది. రేపు పునరుద్ధాన దినం మళ్ళీ ఆత్మ వచ్చి శరీరంలో చేరినప్పుడు పునరుద్ధాన దేహంతో ఉన్నాడు, మళ్ళీ అదే పోలిక అదే రూపంలో ఉంటాడు. కాబట్టి చనిపోయిన తర్వాత పరదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ ఆ భూలోకంలో సమాజీవుడి శరీరం నాది కాదని అంటాడు, నాదే అంటాడు. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒకటిగా ఉన్నారు. వారు ముగ్గురు కలిసి ఒక దేవుడు. ఇది త్రియేక దేవుని గురించి జ్ఞానం అందరిలో ఉండదు. మనం ఆ అందరిలో ఒకరముగా ఉండకూడదు అనేది నా యొక్క ప్రయత్నం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఒక్కడే. పౌలు యొక్క జీవితంలో అతడు యూదుడిగా ఉన్నప్పుడు, ఇజ్రాయేలుగా ఉన్నప్పుడు, గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రం నేర్చుకున్నప్పుడు యెహోవా దేవుని ఆరాధించినవాడు. దమస్కు మార్గంలో క్రీస్తు చేత పట్టబడిన తర్వాత, ఇతడు క్రైస్తవుడు అయిన తర్వాత యేసుక్రీస్తే దేవుడని వాదించినవాడు, యేసుక్రీస్తుని దేవునిగా ఆరాధించినవాడు. అంటే పౌలు యొక్క జీవితంలో తెలుసుకున్న సత్యం ఏమిటి? యెహోవా దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఇద్దరు ఒక్కటే. తండ్రి దేవుడు పాత నిబంధన కాలంలోని దేవుడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఒక్కడే.
అనేటటువంటి సత్యాన్ని తెలుసుకొని ఈ మాట చెబుతున్నాడు. ఏమని? ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదాము. తర్వాత 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన తండ్రి అయిన దేవుడు, ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు. మనం ఆయన నుండి సమస్తమును కలిగిన, ఆయన నుండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అన్నాడు. తర్వాత ఆయన నుండి సమస్తమును కలిగిన, తర్వాత చదువుతాను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే. మన దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మనకు ప్రభువు కూడా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. దేవుడు అన్నాడు, తండ్రి అన్నాడు. ఆ దేవుని పేరు కానీ తండ్రి పేరు కానీ చెప్పలేకపోయాడు, ఎందుకంటే బయలుపరచబడలేదు. తర్వాత మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అన్నాడు. ఎందుకంటే పేరు బయలుపరచబడింది, మనకు ఆ పేరుతో పరిచయం అయ్యాడు. కాబట్టి ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. గమనించండి, మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఆయన మూలముగా సమస్తము కలిగిన అన్నాడు. ఆయన మూలముగా సమస్తము కలిగి ఉన్న దానికి అంతటికీ మూలము ఆయన. ఇక్కడ మనకు ప్రభు ఒక్కడే అన్నాడు, ఆయన యేసుక్రీస్తు అని. ఆయన ద్వారా అన్నాడు. మూలము అనే దానికి, ద్వారా అనే దానికి తేడా మనం గ్రహించాలి. తండ్రి అయిన దేవుని మూలముగా సమస్తము కలిగాను. ఉన్న సమస్త సృష్టికి మూలము తండ్రి అయిన దేవుడే. తర్వాత యేసుక్రీస్తు మనకు ప్రభు అయి ఉన్నాడు, ఆయన ద్వారా సమస్తము కలిగాను. దేవుడు, తండ్రి అయిన దేవుడు సంకల్పించినాడు సమస్తాన్ని, ఈ సమస్త సృష్టిని ఆయన సంకల్పించినాడు కనుక ఆయన మూలముగా సమస్తము కలిగాను. ఆయనే సృష్టికర్తగా ఏర్పడి సమస్త సృష్టిని సృష్టించినాడు కనుక తండ్రి అయిన దేవుని మూలముగా సమస్తము కలిగాను. ఈ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుగా మనం గ్రంథంలో తెలుసుకుంటున్నాం. ఆయన ద్వారానే సమస్తం కలిగాను. తండ్రి మూలముగా ఈయన వినినటువంటి దానిని ఈయన సృష్టికర్తగా చేశాడు, శిల్పకారునిగా చేశాడు. కాబట్టి తండ్రి అయిన దేవుని మూలం. యేసు ప్రభు సృష్టికర్తగా శిల్పకారునిగా చేసిన సమస్తానికి మూలం ఎవరు? తండ్రి అయిన దేవుడు. మన స్వరూపమందు నరులము చేయదమని తండ్రి అయిన దేవుడు పలికితే మనకు శిల్పకారునిగా మనల్ని ఆయన చెక్కినాడు, సృష్టికర్తగా శిల్పకారునిగా చెక్కినాడు. అంటే యేసు ప్రభు ద్వారా మనము కలిగాము, తండ్రి అయిన దేవుని మూలముగా మనం కలిగినాము. కాబట్టి తండ్రి ఒక్కడే, ప్రభు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే ఇది అందరి యందునూ ఈ జ్ఞానము లేదు. ఈ త్రియేక దేవుని జ్ఞానము అందరికీ లేదు. ఎవరైతే త్రియేక దేవుడు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారో, విశ్వసించలేకపోతున్నారో, అనుసరించలేకపోతున్నారో వారందరూ కూడా ఈ వచనంలోనికి వస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం క్రిందకి వస్తారు. అందరి యందు ఈ జ్ఞానం లేదు అని. ఎవరైతే ఈ జ్ఞానమును కలిగి అనుసరిస్తున్నారో, అంగీకరిస్తున్నారో వారందరూ కూడా ఆ యొక్క వాక్యములోని పరిధిని మించినటువంటి దేవుని కృపలో మించిన వారముగా ఉంటాం. అంటే జ్ఞానం కలిగి ఉన్నాం, త్రియేక దేవుని నమ్ముతున్నాం, త్రియేక దేవుని మనం అంగీకరిస్తున్నాం, అనుసరిస్తున్నాం కనుక ఆ వచనాన్ని మించిన వారముగా దేవుని కృపలో మనం చేయబడ్డాం. ఎందుకు? మనం దేవునికి స్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటే తండ్రి అయిన దేవునికి, కుమారుడు యేసు ప్రభుకి మించిన వాడని కానీ, తక్కువ వాడని కానీ, ప్రత్యేకమైన వాడని కాదు. ప్రత్యేకత ఉన్నది ఏమిటి అని అంటే అది పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి పాపము విషయంలో క్షమాపణ లేదు, అంతే ప్రత్యేకత. మనిషి కుమారుడిని దూషించినా క్షమిస్తాడేమో కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తే మాత్రం క్షమాపణ లేదు. మనం అప్పుడప్పుడు తగాదాలు అంటుంటాం. ఎవరైనా మన తండ్రిని గురించి, తల్లిని గురించి దూషణ వాక్యాలు మాట్లాడితే మనం పౌరుషం ముంచుకొచ్చేమన్నా, ఏయ్ నన్నేమైనా అను, నా తల్లిని అంటే మాత్రం ఒప్పుకొని అంటాం. అలాగే మన తల్లిదండ్రులు కూడా అంటారు, మమ్మల్ని ఏమైనా, మా బిడ్డలు అంటే మాత్రం ఒప్పుకోమంటారు. అలాగే ఇది కూడా యేసు అంటారు, నన్ను గురించి మీరు ఏమైనా అంటే ఒప్పుకుంటాను,
క్షమించేది ఎవరు? సిలువ దేవుని యేసు ప్రభువే. పరిశుద్ధాత్మ దేవుని అంటే మాత్రం నేను క్షమించను, నన్ను ఏమైనా క్షమిస్తాను అంటున్నాడు. మనకు సహజమైనటువంటి విషయంగా అది మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని పక్షంగా పలికినటువంటి ఆ మాట. అలాగే ఈ పరిశుద్ధాత్మ దేవుని పని కూడా యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిని కూడా మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనంలోనే అన్నీ ఉన్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. యేసు ప్రభు శిలువ మరణానికి ముందుగా తన శిష్యులతో చెప్పిన మాటల్లో ఈ మాటలు: అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. ఎక్కడికి? తండ్రి యొద్దకు వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము. దుఃఖపడకండి, నేను వెళ్ళిపోతున్నానని ఓదారుస్తూ చెప్పిన మాటలు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఫుట్నోట్లో ఉత్తరవాది అన్నాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్త. నేను వెళ్ళకపోతే ఆయన మీ యొద్దకు రాడు. కాబట్టి నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం. ఎందుకంటే ఆయన వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటండి? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. అదే ఆయన పని. 11వ వచనంలో 2వ భాగంలో, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. 9వ వచనం నుంచి, లోకలు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గురించియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. పాపమును గురించి ఒప్పింపజేసేటటువంటి అవసరం ఉంది. కొంతమంది ఒప్పుకోరు. మేము పాపులమా, మేము పరిశుద్ధులం కదా అంటారు. ఇప్పుడు కొంతమంది ఒప్పుకోరుగా. కొంతమంది క్రైస్తవులు ఒప్పుకోరు. మేము పరిశుద్ధులమండి, మేము దేవుని ఆత్మని కలిగిన వారమండి, పరిశుద్ధులమండి, మేము పాపులం కాదని అంటారు. వారి జీవితంలో ఎప్పుడు ఒప్పుకోరు పాపం ఉందని. కానీ దేవుని యొద్దకు అందరూ కాకపోయిన కొందరైన వాళ్ళల్లో దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు వారిలోని పాపం బయటపరచబడతాయి. అప్పుడు కూడా ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేస్తాడు. వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ సందర్భంలో అయా ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టి చంపమని చెప్తున్నది, నీవేం చెప్తావు అని అడిగినప్పుడు యేసు ఏమన్నాడు? కింద ఏమో రాస్తూ మీలో పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదటి రాయండి అన్నాడు. ఇంకంతే, ఇంకేం చెప్పాల. అందరూ మనస్సాక్షి చేత గద్దించబడిన వారే రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయినారు. ఎవరు ఆ మీద రాయవేలా? ఎవరు అక్కడ పనిచేసింది? పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేశాడు. మనం పాపం చేసిన వారమే కదా, కాబట్టి మనం ఆ మీద రాయి వేయడానికి యోగ్యం కాదు కదా అని వారి మనసును ఒప్పింపజేసాడు కనుక వారు వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ దేవుని పని పాపమును గురించి, తర్వాత నీతిని గురించి యేసు ప్రభువు వెళ్ళిపోయినాడు. మనకి ఇప్పుడు కనబడడం లేదు. అందుకే యేసు ప్రభు అంటాడు, చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి యేసులో మనం చూడకముందే మనం నమ్ముతున్నాం, ఆయన్ని రక్షకుడిగా మన దేవునిగా నమ్ముతున్నాం కనుక మనకు నీతి అనేది ఆపాదించబడుతుంది. కనుక ఈ నీతిని ఒప్పింపజేస్తాడు. ఎవరైతే మన పక్షంగా ఉన్న నీతిని ఒప్పుకోరో వారిని ఒప్పింపజేస్తాడు. అరే మీరు చూసి నమ్మారు, చూసి కూడా నమ్మలేదు కొంతమంది, వాళ్ళైతే చూడకుండానే నమ్మినారు. కాబట్టి వారు మీకంటే నీతిమంతులు. యేసు అంటాడు కొన్ని సందర్భాల్లో, అయ్యో కొరాజీనా, బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు పూర్వకాలమందు మరి సొదొమ గొమొర్రాలో చేసి ఉంటే వారు అప్పుడే నమ్ముకుని ఉందరు. అయితే తీర్పు దినమందు వారే మీ మీద నేరస్థాపన చేస్తారు అని అంటాడు. కాబట్టి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. ప్రతిపక్షాన్నైనా స్వపక్షాన్నైనా అవసరమైనప్పుడు నీతిని గురించి కూడా ఒప్పింపజేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని పని. అలాగే తీర్పును గురించి కూడా ఒప్పింపజేస్తాడు. తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు.
సాతాను తీర్పు తీర్చబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం. సాతానుకి తీర్పు తీర్చబడింది కనుక తీర్పుని గురించి చూపింపజేస్తాడు. ఎప్పుడో తీర్పు అయిపోయింది. వాడికి సాతానికి వారి అనుచరులకి వాళ్ళకి మారు మనసు పొందేది అవకాశం లేదు, వారికి పాప క్షమాపణ లేదు. తీర్పు తీర్చి అయిపోయింది. కొంతకాలం వరకు మీకు ఈ వెసులుబాటు ఉంది, ఆ తర్వాత మీకు నరకమేనని చెప్పి తీర్పు తీర్చడం అయిపోయింది. వారు ఒప్పుకున్నారు, అయిపోయింది. ఆ కాలం వరకు వారి క్రియలు వారు చేసుకుంటూ ఉంటారు. గెరాసేన దేశస్థుడు అదే చేసుకోబోతూ అంటాడు, అయ్యా కాలము రాకమునిపే నీవు మమ్మను బాధింపవచ్చితివా. దయ్యాలకు తెలుసు వాటి కాలం ఎప్పటి వరకు ఉందో. ఆ కాలం వరకు వాటి వ్యవహారాలు ఇవి జరిగించుకుంటే తర్వాత ఆల్రెడీ తీర్పు తీర్చి ఉన్నాడు కనుక ఆ తీర్పు ప్రకారంగా వారు సాతానుతో కూడా నరకానికి వెళ్ళగొట్టబడతారు. ఆనాడు ఒప్పుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తారు వారు. అది ఒకటి. రెండవది, దేవదూతల తీర్పు ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో దేవదూతలకు మనం అంటే పరిశుద్ధులం తీర్పు తీర్చుదామని మీకు తెలియదా? మీ సంఘంలో అల్పమైన విషయాల కొరకు అయోగ్యులు ఎందుకు తీర్పు తీర్చడానికి కూర్చోబెడతారు అంటాడు పౌలు. అంటే దేవదూతలు పాపం చేసిన వారు కటిక చీకటి విలువలో యోధా పత్రికలో 7వ వచనంలో చూస్తాం. 7వ వచనం నుంచి కటిక చీకటి విలువలో నిత్య పాశములతో బంధించబడి ఉన్నారు. దేవుని యొక్క దూతలు పాపం చేసిన కారణాన వారికి పరిశుద్ధులు తీర్పు తీర్చబోతారు. పరిశుద్ధులు తీర్పు తీర్చినప్పుడు వారు ఒప్పుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వారిని కూడా ఒప్పింపజేస్తాడు. అలాగే పాపుల తీర్పు ఉంది. రేపు మనుషుల్లో కూడా కొంతమంది ఒప్పుకోరు. ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది వారు ఎప్పుడు కూడా మేము పరిశుద్ధులము, మేము రక్షించబడినాము అని అనుకుంటారు. వారిలో కొంతమంది యథార్థంగా రక్షించబడకుండానే అనుకుంటారు, భ్రమపడతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చూసినట్లయితే చదువుతాను వినండి. మత్తయి సువార్త ఈ వచనం చదవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాలు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఏ దినమందు? తీర్పు దినమందు. తీర్పు దినమందు మధ్యాకాశంలో సింహాసనం వేయబడతాది. న్యాయ తీర్పు తీర్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చుంటాడు. గ్రంథములు ఇవ్వబడతాయి. అందరిని రెండుగా వేరు చేసి కుడివైపుని కొంతమందిని, ఎడమవైపుని కొంతమందిని నిలబెడతాడు. ఎడమవైపు నిలబడినప్పుడే అర్థమైపోవాలి మనకు, అరే మన పని అయిపోయింది, మనం నరకానికి వెళ్ళేవారు అని. అంతకంటే ముందు కూడా అర్థమైపోతుంది మనం నరకానికి వెళ్ళబోతున్నాము అని. ఎప్పుడు? చనిపోయినప్పుడే అర్థమైపోతుంది. ఎందువలన? నేరుగా పాతాళంలో వేదనకరమ స్థలానికి వెళతాం కాబట్టి, అక్కడ కొంచెం మినీ నరకం మనకు అనుభవంలోకి వస్తుంది కాబట్టి, ఆ వేదనకరమ స్థలానికి వెళ్ళినప్పుడే అయ్యా రేపు తీర్పు దినాన్ని మనం ఎడం పక్క నిలబడబోతాము, అప్పుడు మనం నరకానికి ప్రభు చేత పంపించబడతామని అర్థమైపోవాలి. ఈ వేదనకరమ స్థలంలో ఉన్నవారే రేపు తీర్పు దినాన్ని ఎడం పక్క నిలబడేది. కానీ ఆ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన చివరిలో ఉంటారు. వారు రెప్పపాటును మార్చబడతారు. పరిశుద్ధులు పాపులు ఇద్దరు కూడా రెప్పపాటును మార్చబడతారు. అంటే వారు పాతాళంలోనికి వెళ్లకుండానే వారు తీర్పు దినానికి వచ్చి నిలబడతారు. వాళ్ళకి పాపం అర్థం కాదు. అప్పుడు వారు పాతాళానికి వెళ్ళాము, వేదనకర స్థలం ఉన్నాము అనేటటువంటి విషయం వారికి గోచరం కాకపోయినా దేవదూతల చేత ఎడం పక్కన వారు నిలబెట్టినప్పుడు అర్థమైపోవాలి, అరే దేవుడు ఎందుకు మమ్మల్ని ఎడం పక్కన నిలబెడుతున్నారు అని. అలాంటి వారు ఏమనుకుంటారు? అక్కడ అడుగుతారు, ఏమని? అయ్యా ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? దయ్యాలు వెళ్ళగొట్టలేదా అని చెప్తారట. ఏమిటి మమ్మల్ని ఎడం పక్క నిలబెట్టావు? ఎవరనుకుంటున్నావు మమ్మల్ని? మేము నీ నామను ప్రవచనాలు చెప్పాం, నీ నామను దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమున అద్భుతాలు చేశాం అని హక్కుగా మాట్లాడతారట, చట్టం మాట్లాడతారు. అక్కడ మాట్లాడినప్పుడు ప్రభు ఏమంటాడట, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, ఎప్పుడూ ఎరగను. మీరు అద్భుతాలు చేసినప్పుడు కూడా నాకు తెలియదు. మీరు దయ్యాలు వెళ్ళగొట్టారంటున్నారు, నాకు తెలియదే. మీరు ప్రవచనాలు చెప్పారంటున్నారు, నాకు తెలియదు అంటూ అక్రమం చేయవాళ్ళారా నా ఎదురండి పుండని వారితో చెప్పుదును. అక్రమం చేశారు, వాళ్ళు ప్రవచించినారు కానీ అక్రమంగా ప్రవచించినారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఉన్న క్రమం ఉంది. ప్రవచనాలు చెప్పాలంటే ఒక క్రమం ఉంది, భాషలు మాట్లాడాలంటే ఒక క్రమం ఉంది, తర్వాత భాషలకు అర్థం చెప్పాలంటే క్రమం ఉంది. ఈ క్రమం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరముల యొక్క క్రమం ఉంది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుని చేత ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ వరముల యొక్క క్రమం ఉంది.
ఈ క్రమమును అనుసరించలేవారు. కనుక యేసు ప్రభువు ఏమంటున్నాడు? అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోండి, పోండి మీరు నరకానికి అంటున్నాడు. అప్పుడు వారిని ఒప్పింపజేస్తాడు. వారి యొక్క అక్రమం ఏమిటో. అవును నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. ఆయన పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపు చేసేవాడు కదా. ఈ తీర్పుని గురించి ఒప్పింపు చేసే క్రమంలో దేవదూతలను, సాతాను అని అనుచరుల్ని, అలాగే పాపులైన మనుషుల్ని కూడా ఒప్పింపు చేస్తాడు. వీరు చట్టం మాట్లాడినప్పుడు, ప్రభు ఆ మాట చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపు చేస్తాడు. అవును నిజమే, మనం ప్రవచించేటప్పుడు క్రమం అనుసరించాల, అక్రమంగా మనం ప్రవచించాం. మనం దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు క్రమముగా మనం చేయలే, దేవుని మహిమార్థం చేయలే, మన మహిమ కొరకు చేసాం, మనం ఫోకస్ చేసుకున్నాం. కాబట్టి ప్రవచనాలు చెప్పినా, దయ్యాలు వెలుగొట్టిన, అద్భుతాలు చేసినా కూడా అన్నీ అక్రమమే. మనం వ్యాపారం చేసుకున్నాం, మనల్ని మనం గొప్ప చేసుకున్నాం తప్ప దేవుడిని మహిమపరచలా, దేవుడు చెప్పే క్రమంలో మనం వెళ్ళలా అని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి సత్యం. అప్పుడు మౌనంగా వారు నిజమే, మనం అక్రమం చేశాం కాబట్టి, మనం తప్పు చేశాం కాబట్టి ఎడం పక్క నిలబడ్డాం, న్యాయమే, మనం సాతానికి ఏర్పాటు చేసిన నరకానికి వెళ్ళడం న్యాయమే అని వాళ్ళు ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్మని ఒప్పింపు చేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. అలాగే పరిశుద్ధాత్మ దేవుని వరములు కూడా ఉన్నాయి. మన కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఆ వరముల గురించిన విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు, మనం వరములు ఫలముల గురించి మాట్లాడుకుంటాం కదా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్యం నేను చదువుతున్నాను చూడండి. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి, వేరొక ఆత్మ కదా, అదే పరిశుద్ధాత్మ దేవుని అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని వరములు. కానీ కొంతమందికి అదేదో భాషలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని వరము, ప్రవచనాలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని వరం అన్నట్టుగా మాట్లాడుతూ వ్యవహరిస్తారు. బుద్ధి వాక్యం చెప్పడం, దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి పరిస్థితి వరం, దేవుని యొక్క ఆత్మవరం లేకపోతే దేవుని యొక్క వాక్యం చెప్పలేదు. బైబిల్ని ఆధారం చేసుకుని సత్యాన్ని చెప్పలేదు. అసత్యం అయితే ఎవరైనా చెప్తారు. బైబిల్ సత్యం, దైవిక సత్యం, సార్వత్రిక సత్యం చెప్పాలి అని అంటే పరిశుద్ధాత్మ యొక్క దేవుని వరము కలిగి ఉండాలి. అది బుద్ధివాక్యము వరం. లేదా మరొక వరం ఏంటి? జ్ఞానవాక్యం. బుద్ధివాక్యము చెప్పడము, జ్ఞానవాక్యము చెప్పడము. జ్ఞానవాక్యము అనే వరం ఉన్నవారు, బుద్ధి జ్ఞాన వాక్యము వరములు కలిగిన వారు దానియేలు గ్రంథం, జకర్యా గ్రంథం, ప్రకటన గ్రంథం, బైబిల్ మొత్తాన్ని కూడా చెప్పగలుగుతారు సత్యాన్ని. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏముంది? బుద్ధి గలవాడు ఈ సంఖ్యను లెక్కింపనిమ్ము అని ఉంది. ఇందులో జ్ఞానము ఉన్నది అంటాడు. మన జ్ఞానవాక్యము వరము, బుద్ధివాక్యం వరం మనకు కలిగి ఉంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటిది, దానియేలు గ్రంథంలో 70 వారాల సంగతి, జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు, ఇవన్నీ కూడా చదివి గ్రహించి సత్యం తప్పకుండా, సత్యం పక్కకి వెళ్ళకుండా సత్యం చెప్పగలుగుతారు. సత్యం చెప్పేటటువంటి సత్యవాక్యాన్ని బోధించేవారు కూడా పరిశుద్ధాత్మ వరములు కలిగిన వారే. భాషలు మాట్లాడాల్సిన పని లేదు, మేము ప్రవచనాలు చెప్పాల్సిన పని లేదు. బైబిల్లో నుంచి వాక్యాన్ని ఆధారం చేసుకుని యథార్థమైన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా బోధిస్తున్నాము అని అంటే అర్థం ఏమిటంటే ఆత్మవరము కలిగిన వారు అని అర్థం. వారిని గుర్తించడు కొంతమంది. ప్రవచనాలు చెప్పాలి, ఆ భాషలు మాట్లాడాలి. లేదంటే మిగిలిన వారు ఆత్మల వివేచన వరం, వాడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడా లేదా దురాత్మని కలిగి ఉన్నాడా, ఈ ఆత్మల వివేచన వరం చూస్తానే కొంతమందికి అర్థమైపోతుంది. ఎందువల్ల? ఆత్మల వివేచన వరం కలిగిన వారు. ఇవి గుర్తించరు. అతను దేవుని యొక్క ఆత్మవరం కలిగిన వాడండి, చూడగానే అర్థమైపోతా అతనికి దేవుని ఆత్మ కలిగిన వారో లేదోనని అని మాట్లాడరు. బ్రదర్, మీరు భాషలు మాట్లాడతారా? ప్రవచనాలు చెప్తారా?
లేదా అంటే ఇంకా మీరు ఆత్మను పొందుకోలేదని వేస్తారు అప్పుడే. కానీ ఇక్కడ ఏముంది? ఆత్మల వరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, తర్వాత విశ్వాసము, విశ్వాస జీవితం అండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరమే. దేవుడిని నమ్ముకుని జీవించేది ఆయన ఇచ్చిన వరం. దేవుని యందు విశ్వాసం ఉంచిన జీవితం మనం కొనసాగించుకుంటున్నామంటే దేవుని యొక్క ఆత్మవరం కలిగిన వారమే. తర్వాత పరిశుద్ధాత్మ స్వస్థపరిచే వారం, ఈ మనకు కనబడతాయి. స్వస్థపరిచే వారం, దీని గురించి సందర్భం వేరే సందర్భంలో చెబుతాను లేండి. స్వస్థపరిచే వరం కలిగిన వారి దగ్గర ఆ యొక్క కార్యాలు ఎట్లా ఉంటాయి అనే దానికి బైబిల్ ఆధారంగా చెబుతాను. ఇప్పుడు ఎక్కడ మనకు కనబడడం లేదు, మనకెక్కడ కనబడడం లేదు. బైబిల్లో మాత్రం కనబడుతున్నాయి కానీ మరెక్కడ కనబడడం లేదు. టీవీలో కానీ, ఉద్యోగ సభల్లో కానీ, సంఘాల్లో కానీ కనబడడం లేదు. దేవుని యొక్క ఆత్మవరము కలిగి, విశ్వాస వరము కలిగి చేసేటటువంటి అద్భుత కార్యాలు, స్వస్థ కార్యాలు సందర్భం వచ్చినప్పుడు చెబుతాను. అనుమానం ఉంటే నన్ను ఫోన్ చేసి అడగండి. వీడియోలో నా నంబర్ కనబడుతుంది కాబట్టి వాట్సాప్ చేయొచ్చు, లేదా ఫోన్ చేసి అడగవచ్చు. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క వరం ఇంకోటి ఏంటంటే అద్భుతములు చేయ శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిస్తాడు అద్భుతములు చేయడానికి, అది కూడా వరమే. తర్వాత ప్రవచనం చెప్పేది వరం. ఈ ప్రవచనాలు కూడా ఎట్లా చెప్పాలి? క్రమముగా చెప్పాలి. ఇందాక మత్తయి 7:22 చదివాంగా, ప్రవచనాలు చెప్పామంటే అక్రమం చేయవాలా అన్నాడు. దానికి ఒక క్రమం ఉందండి. దేవుని యొక్క ఆత్మను కలిగి ప్రవచనాలు చెప్పేటప్పుడు దేవుని యొక్క ఆత్మదేవుడు ఆయనే రాసినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో క్రమం అనుసరిస్తాడు. ప్రవచనాలకు సంబంధించిన ఒక క్రమం ఉందండి. ఆ క్రమంలో ఉన్నటువంటి ప్రవచనము అది నెరవేరితేనే దేవుని యొక్క ఆత్మచేత ప్రవచించబడినటువంటి ప్రవచనం. తర్వాత మరొకనికి ఆత్మల వివేచనయు, ఇందాక చెప్పాను నేను. మరొకనికి నానావిధ భాషలు మాట్లాడేటటువంటి వరము. నానావిధ భాషలు అంటే మనం ఫోకస్ చేసుకోవడానికి కాదు, నూతన విశ్వాసం అయోమయంలో పడవేయడానికి కాదండి. భాషలు ఎవరికి అనే దానికి ఈ 14వ అధ్యాయంలోనే మనకు చెప్పాడు. 14వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, 14 కొరింథీయులకు రాసిన మొదటి 14వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచికమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచికమై ఉన్నవి. ప్రవచించడం అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు బయట పెట్టాలి. మన పక్షంగా దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటో చెప్పాలి. ఇవి ఏదో సోది చెప్పడం కాదు, ఏదో అనుకూల మాటలు చెప్పి వారి ద్వారా మన గిఫ్ట్లు పొందుకోవడం కాదు. ఆ మనుషుడు నీవే అని చెప్పినట్లుగా చెప్పాలి అవసరమైతే. అలాగే భాషలు అనేది విశ్వాసులకు సూచన కాదు, అది కూడా క్రమం ఉంది. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి, ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడాలి, అంతే. అందరు కలిసి మాట్లాడేది క్రమమే కాదు. మీరు చదువుకోండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చదవండి. అందరూ కలిసి భాషలు మాట్లాడడం అనేది గందరగోళం. దేవుడు అల్లరికి కర్త కాడు, క్రమమునకు కర్త. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్న వారమైతే మనం క్రమముగా నడుచుకుందాముగాక అంటాడు. ఈ క్రమమును మనం అనుసరించాలి, అక్రమం మనలో ఉండకూడదు. భాషలు మాట్లాడేటప్పుడు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి, ఇద్దరు లేక ముగ్గురే మాట్లాడాలి. అది కూడా భాషలకు అర్థం చెప్పేవారు ఉంటేనే మాట్లాడాలి. ఇది క్రమం. ఈ క్రమం ఎక్కడ ఉందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరము ఉన్నట్టే లెక్క. అలాగే ప్రవచనాలకు కూడా. ప్రభునందు ప్రియులారా, సరే ఇంతటికి అంతవరకే చాలు. అది మన టాపిక్ అది కాదు. పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రస్తావన మనది. కాబట్టి ఆత్మవరములు ఉన్నాయి. అలాగే మనం కానీ గమనిస్తే సౌలు రాజు కూడా ఆయన ప్రవక్తల సమూహంలో చేరినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ప్రవచించాడు. అప్పుడు సామెత పుట్టింది, సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని. అది మన పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రవచించే వరం అనేది పరిశుద్ధాత్మ దేవుని వరం అనేది అర్థమైంది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ఫలములు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. మనకు తెలిసిన విషయాలు ఇవి, అయినా ఒకసారి చదువుకుంటే మంచిది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్తగా గమనించండి. వరముల్లో ఉన్న ఒక విషయం, ఫలముల్లో ఉన్న ఒక విషయం, మనం ఒక విషయాన్ని మాత్రం అక్కడ ఇక్కడ చూడబోతాం. అదేదో మీరు గమనించండి. వరములు నేను చదివాను కదా, ఇప్పుడు ఫలం చదువుతున్నాను. ఇందులో వినబడేటటువంటి విషయం ఏమిటో మీరు చెప్పాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలము ఏమనగా
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. పరిశుద్ధాత్మ ఫలములండి ఇవై. అంటే పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నామని అంటే ఇవన్నీ ఉండాలి. అక్కడ వరములలో ఏదైనా ఒకటి ఉన్నా పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నట్టే. ఈ ఫలములు మనం కలిగి ఉన్నా, కొద్దో గొప్ప 30 60 మనం కలిగి ఉన్నా, మనం ఏం కలిగి ఉన్నవారం? పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నవారమే. అర్థమైందండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నామనే దానికి గుర్తు ఏమిటంటే, మనం కొరింథీయుల మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చెప్పుకున్న వరములే కాదు, ఆ వరములు మనకి ఏమీ లేకపోయినా ఈ ఫలములు, ఈ ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, విశ్వాసము, భక్తి, ఇవన్నీ మనం కలిగి ఉంటే, 30 కలిగి ఉంటే మనం ఏం కలిగి ఉన్నట్టు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉన్నట్టు. దీన్ని అడగరు కొంతమంది. ఏం బ్రదర్, ఆత్మని కలిగి ఉన్నావా అంటారు. కలిగి ఉన్నానంటే ప్రవచనాలు మాట్లాడతారా లేదా భాషలు మాట్లాడతారా అంటారు. అంతకు మించిన మిగతా వరాల గురించి మాట్లాడరు, ఈ ఫలాల గురించి కూడా మాట్లాడరు. దయచేసి దేవుని యొక్క సేవకునిగా మంచి మనసుతో చెబుతున్నాను, అందరూ సత్యం గ్రహించాలని నేను హృదయంలో భారం కలిగి చెబుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ఫలములను నిర్లక్ష్యం చేయకండి. ఈ ఫలములు ఎవరిలో ఉంటాయో వారును పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారేనని మనం గుర్తించాలి. అలాగే వరములు, ఏ వరం? బుద్ధి జ్ఞానవాక్యము, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాస జీవితము, అలాగే మరి మిగతా చెప్పిన ప్రవచనాలు, అద్భుతాలు చేయడము, స్వస్థపరిచి, ఇవన్నీ కలిగి ఉన్నవారు కూడా ఆత్మను కలిగి ఉన్నవారే. అయితే వరములకు ఫలములకు ఉన్న తేడా ఏమిటంటే, వరముల కన్నా ఫలము మనకు అవసరము. వరముల కన్నా ఫలము మనకు శ్రేష్టమైనది. ఎందుకు అని అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, ఫలించని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు. అంటే ఆత్మ ఫలములు లేని జీవితాలు నరకంలో వేయబడతాయి, పరలోకంలో చారం. వరములు లేకపోయినా మనకు పరిశుద్ధాత్మ దేవుని ఫలములు ఉంటే, ఈ గలతీ 5:22 చెప్పినట్టుగా, వరములు లేకపోయినా చాలు, ఫలము ఉంటే చాలు, మనం పరలోకానికి చేరుకుంటాం. కానీ ఫలములు లేకుండా వరము ఉంటే, మత్తయి 7:20 వాళ్ళు వారే, ఫలము లేదు కానీ వరము ఉంది, వారు చెప్పుకున్నారు కదా. కానీ ఆ వరమును వారు అక్రమంగా ఉపయోగించారు. కాబట్టి వారు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు, మీరు వెళ్ళండి అన్నాడు. చూసారా? కాబట్టి వరములు మనల్ని పరమునకు చేర్చవు కానీ ఫలములు మనల్ని పరలోకమునకు చేర్చును. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలి అంటే, మనం పరలోక వారసులుగా జీవించాలంటే మనకు అవసరమైంది ఏంటి? వరమా ఫలమా? ఫలము. మనం పాకులాడాల్సింది, ప్రయాసపడాల్సింది ఆత్మ ఫలము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. వరములనేవి సంఘ క్షేమాభివృద్ధిని పొందించేవి. అది దేవుడు ఎవరికి ఇవ్వాలనో, ఏ వరం ఇవ్వాలనో, ఎప్పుడు ఇవ్వాలనో, ఎవరికి ఇవ్వాలనో ఇస్తాడు. వాటి ఉద్దేశం ఏమిటి? సంఘ క్షేమాభివృద్ధిని దేవుడు పొందించి చేసుకుంటాడు. మన సంఘ క్షేమాభివృద్ధిలో పాటుపడి మనం అసలు పరలోకం చేరిన వరం ఉంటే ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు కదా. మనం మొట్టమొదటి మనం పరలోక పౌరులముగా ఆనందించాలి. కాబట్టి ఇక్కడ ఫలములో ఉన్న విషయం ఏమిటి? వరముల్లో విశ్వాసం అనేది ఉంది, ఫలముల్లో కూడా విశ్వాసం అనేది ఉంది. గమనించండి, వరముల్లో కూడా విశ్వాసం అనేది ఉంది, ఫలములో కూడా విశ్వాసం అనేది ఉంది. ఏమిటి తేడా? వరముల్లోని విశ్వాసానికి, ఫలముల్లోని విశ్వాసానికి తేడా ఉంది. సందర్భం ఇది కాదు మనకు. ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాత్రమే కనుక నేను ఊరిని మచ్చుకు మీకు, మీ ఆలోచన కొరకు, మీ పరిశోధన కొరకు, మీ యొక్క ఆధ్యాత్మిక చింతన మీకు కలిగించడానికి ఆ మాట మీకు పరిచయం చేసి వదిలిపెడుతున్నాను. దయచేసి నన్ను మన్నించండి పూర్తిగా చెప్పనందుకు. అక్కడ విశ్వాసం, ఆ విశ్వాసానికి ఈ విశ్వాసం తేడా ఏమిటనే దానికి, స్వస్థత పరిచే వరములు కలిగిన వారి క్రియలు ఎట్లా ఉంటాయనే దానికి నేను మీ ఊరిని పరిచయం చేసి వదిలేసా, పూర్తిగా చెప్పలేదు. మన్నించండి. సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా బైబుల్ వాక్యాన్ని ఆధారం చేసుకుని మీకు ఉన్నది ఉన్నట్టుగా పూర్తి సత్యాన్ని చెప్పడం జరుగుతుంది. సందేహం ఉన్నవారు, జిజ్ఞాస కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు మీరు ఫోన్ చేసి మాట్లాడితే మీకు పర్సనల్గా నేను చెబుతాను. తర్వాత కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకత చెప్పాం, పాపక్షమాపణ లేదు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని చెప్పాం, పాపను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపు చేయడం. తర్వాత పరిశుద్ధాత్మ వరముల గురించి చెప్పాం,
తర్వాత పరిశుద్ధాత్మ ఫలం గురించి చెప్పాం. అలాగే ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇంతకీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అన్నాం కదా. ఎట్లయ్యాడు త్రియేక దేవుడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ప్రారంభ వాక్యం చదువుతున్నాను, వినండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఇది 17వ వచనంలోని వాక్యం. అయితే అందులో ప్రారంభ వాక్యం ఏమిటి? ప్రభువే ఆత్మ అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మనం 7 వచనాలు ఏం చదువుకున్నాము? మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని చదువుకున్నాం. ఇక్కడ ఏమని ఉంది? ఆ ప్రభువే ఆత్మ అన్నాడు. అంటే యేసు ప్రభువే ఆత్మ, యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడిని చెబుతున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు చెప్పింది పౌలే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చెప్పింది పౌలే. ఏమంటున్నాడు? మన ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు అన్నాడు. ఆ ప్రభువే ఆత్మ అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుగా 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన పరలోకానికి వెళ్ళి శిష్యులతో ఏమన్నాడు? మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు కదా. ఆయన ఈ పనులన్నీ చేస్తాడు అన్నాడు కదా. కాబట్టి యేసు ప్రభువు వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య ఉన్నాడు. ఎందుకని ఆ మాట అంటున్నాను? ప్రభువే ఆత్మ. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు, పరలోకవాసిగా ఉన్నాడు. మరలా భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడిగా మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో ఉండాలి. ఎందుకు ఉండాలి? రూల్ ఉందా? ఉంది. ఏమిటా రూలు? ఇమ్మానుయేలు అనే మాటకి అర్థం ఏమిటండి? ఇమ్మానుయేలు అంటే సదాకాలం దేవుడు మీకు తోడు అని అర్థం. దేవుడు మనకు సదాకాలం తోడుగా ఉంటే ఆయన ఇమ్మానుయేలు అవుతాడు. మరి పాత నిబంధనలో యెహోవా దేవుడిగా పాత నిబంధన కాలం వరకే ఉన్నాడు. యేసుక్రీస్తుగా 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆ మధ్య ఆసియా ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాడు. మరి ఎప్పుడు ఆయన దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉన్నాడు? ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. పాత నిబంధన కాలం అంతా ఉన్న దేవుడు, యేసు ప్రభువుగా ఈ లోకంలో జన్మించినటువంటి దేవుడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిగా ఇప్పుడు మన మధ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా ఉన్నటువంటి దేవుడు ఒకడే. కాబట్టి ఆయన సదాకాలము మనకు తోడుగా ఉన్న దేవుడు. పాత నిబంధన కాలంలో మనుషులకు తోడుగా ఉన్నాడు, దేవుని ప్రజలకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన తన ప్రజలకు తోడుగా ఉన్నాడు. పరలోకవాసిగా ఉంటూ కూడా ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. మిమ్మల్ని విడువను ఎడబాయినని చెప్పిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సదాకాలం మనకు తోడుగా. ఎట్లా ఉన్నాడు ఇప్పుడు మనకు తోడుగా? పరిశుద్ధాత్మ దేవుడుగా. కాబట్టి పాత నిబంధన కాల దేవుడు, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి 33 సంవత్సరాలు జీవించినటువంటి కాలంలోని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా వచ్చినటువంటి దేవుడు, ఇప్పుడు మనతో ఉన్నటువంటి దేవుడు, అంత కలుపుకుంటే ఒకే దేవుడు. ఆయనే దేవుడు, త్రియేక దేవుడు. అర్థమైందండి? కాబట్టి త్రియేక దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో దేవుడు మోషేకి చెప్పినాడు, నేనే దేవుడను. నేనే దేవుడని చెప్పిన దేవుడు త్రియేక దేవుడు. లేదా తండ్రి అయిన దేవుడు అనుకుంటే వాక్యమైన దేవుడిని పక్కన పెట్టినట్టు పరిశుద్ధాత్మ దేవుడిని పక్కన పెట్టినట్టు అర్థం అవుతుంది. తప్పది. లేదా నేనే దేవుడని చెప్పింది యెహోవా దేవుడని అంటే అప్పుడు తండ్రి అయిన దేవుడిని పక్కన పెట్టినట్టు పరిశుద్ధాత్మ దేవుడిని పక్కన పెట్టినట్టు తప్పు అవుతుంది. లేదా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంటే కుమారుడైన యేసుక్రీస్తు లేక వాక్యమైన దేవుడిని పక్కన పెట్టినట్టు తండ్రి అయిన దేవుడిని పక్కన పెట్టినట్టు అవుతారు. త్రియేక దేవుడుగా చెప్పాడు, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని అందుకు చెప్పాడు. త్రియేక దేవుడు చెప్పిన మాట. యెహోవా దేవుడు కదండి చెప్పిందంటే యెహోవా దేవుడు త్రియేక దేవుడు అండి, వేరేం కాదు. తండ్రి అయిన దేవుడు ఒకడే, కుమారుడైన దేవుడు వాక్యమైన దేవుడు ఒకడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే. త్రియేక దేవుడు, మార్పే లేదు. నేను చెప్పానుగా కొలస్సీ 2:9 దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరం నందు ఉన్నది, తేడా లేదు. తండ్రి అయిన దేవుడు = యేసు ప్రభువే. కాబట్టి ఆయన 2 కోణాలు చూడాలి. మనిషి కుమారునిగా మన బలహీనతలు వహించి సహించినటువంటి జీవిత విధానము, దేవుడిగా ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఈ రెండింటినీ వేరువేరుగా చూసినప్పుడే యేసు ప్రభువుని ఆ రీతిగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే పాత నిబంధన కాలం దేవుడు కూడా, నేను మీ పితరుల దేవుడును,
నేనే మీ దేవుడు అని చెప్పాడు. అంటే తండ్రిని దేవుని పక్కన పెట్టి చెప్పలేదుగా, తండ్రిని దేవుని కలుపుకొని, అంటే త్రియేక దేవుడుగానే చెప్పాడు అక్కడ. ఇక్కడ కూడా ప్రభు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఆయన దేవుడే ఉన్నాడు. వేరు వేరు చేయలేము మనం. ఈసారి కూడా చెప్పాను అనుకుంటాను అన్నమాట. గ్లోబల్ ప్రేయర్స్ డే అని మనం ఒకటి పెట్టుకుంటాం, ప్రపంచ ప్రార్థనా దినోత్సవము అని. ఉదాహరణకి 10 కోట్ల స్థలాల్లో ఈ ప్రపంచం అంతా కూడా అదే దినమందు అదే సమయంలో 10 కోట్ల స్థలాల్లో ప్రార్థన చేశారు. వాక్యం ఏం చెబుతుంది? ఎక్కడ 2-3 నా నామను కూడుతారో అక్కడ నేను ఉంటానన్నాడు. ఈ 10 కోట్ల స్థలాల్లో దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటావా లేదా? మనం ఒప్పుకుంటాం. ఒప్పుకోకపోతే వాక్యాన్ని మనం అంగీకరించిన వారం అవుతాం. ఎక్కడ 2-3 నా నామను కూడుతారో అక్కడ నేను ఉంటానని చెప్పిన మాట, ఆ వాక్యాన్ని మనం అంగీకరించిన వారం అవుతాం. ప్రతి ఆదివారం అదే సమయంలో మన పట్టణంలో అన్నింటిలో చర్చలు జరుగుతాయి. మరి ఆ చర్చలన్నింటిలో దేవుడు ఉన్నాడు కదా. ఒకే సమయంలో అనేక చోట్ల ఉండగలిగిన దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా ఉండలేడా? ఎంత సులభం అండి, ఎంత అర్థం చేసుకుని, ఎంత చిన్న వాక్యం, ఎంత సులభమైన మాట. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అర్థం చేసుకోవడానికి. కాకపోతే మంచుగడ్డ ఉందండి, దాంట్లో ఉన్న మూలధాతువు H2O, హైడ్రోజన్ ఆక్సైడే. హైడ్రోజన్ ఆక్సిజనే. హైడ్రోజన్ 2 పాలు, ఆక్సిజన్ 1 పాలు. మూలధాతువు కాదు, దానికి రూపము ఘన పదార్థం. కొంతసేపటికి ఎండకి అది కరిగి నీళ్ళయిందండి. దాంట్లో మూలధాతువు ఏంది? నీళ్ళలో H2Oనే, కానీ రూపం ఏంటి? ద్రవ రూపం. ఇంకొంత సమయానికి ఎండకి అది ఆవిరి అయిపోయిందండి. ఆ ఆవిరిలో ఉన్న మూలధాతువు ఏమిటి? H2Oనే, కానీ రూపము ఆవిరి రూపం. పోల్చడానికి వీల్లేదు, కానీ అర్థం చేసుకోవడానికి ఈ మాట చెబుతున్నా. ఆ ఘన రూపము పరిశుద్ధ తండ్రి అయిన దేవుడు అనుకుందాం, ద్రవ రూపంలో ఉన్నది యేసుప్రభు అనుకుందాం, ఆవిరి రూపంలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు అనుకుందాం. ఈ ముగ్గురిలో మంచుగడ్డలో కానీ, నీళ్ళలో కానీ, నీటి ఆవిరిలో కానీ ఉన్న మూలధాతు H2Oనే, తేడా ఏమి లేదు. కానీ కాలానుగుణంగా మనకు పరిచయమైనటువంటి, మనకు కనబడుతున్న రూపములు వేరు. అర్థమైందండి? మూలధాతు H2O ఒకటేగానే ఉన్నది. అలాగే ఆయనలో నిన్న, నేడు, రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయనలో మార్పు లేని దేవుడు. ఆయన ప్రేమలో, ఆయన నీతిలో, ఆయన సత్యములో, ఆయన పరిశుద్ధతలో, ఆయన శక్తిలో మార్పు లేదు. యేసుప్రభులో కానీ, పరిశుద్ధాత్మ దేవుడిలో కానీ, తండ్రి అయిన దేవుడిలో మార్పు లేదు. అంతా ఒకటే. ఆ శక్తిలో మార్పు లేదు, పరిశుద్ధిలో మార్పు లేదు, ప్రేమలో మార్పు లేదు. కానీ కాలానుగుణంగా మన అవసరం నిమిత్తం దేవుడు మన కొరకు ఆ రీతిగా కార్యం జరిగించాడు. అర్థం చేసుకోవాలి. కాబట్టి నిర్గమకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞల మొదటి ఆజ్ఞను అనుసరించి 3 వర్తమానాలు మనం విన్నాం. త్రియేక దేవుని గురించే విన్నాం. త్రియేక దేవుని జ్ఞానాన్ని మనం అందరం కలిగి ఉండి, అంగీకరించి, అనుసరించి ఆశీర్వదించబడదుము గాక. ఆమేన్, ఆమేన్.